నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, రాబోయే కొద్ది రోజుల్లో మాఘమాస పౌర్ణమి. యా స్పెషల్ ఏముంది? అసలు మన ప్రేక్షకులు ఏం చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది? ఏం చేసుకోవాలి సార్? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాఘ పౌర్ణమికి ప్రత్యేకత ఒకటి ఉంటుంది. ప్రతి నెల మఖా నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓకే. మన శాస్త్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత అని చెప్పారు. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకోండి, ప్రత్యేకంగా అశ్విని నక్షత్రం మనం ఏదైనా ఔషధాలు తయారు చేయడానికి గొప్ప నక్షత్రం. అది ఏదైనా ఒక ఔషధం తయారు చేసామనుకోండి, అశ్విని నక్షత్రం అది బ్రహ్మాండంగా మనిషి ప్రాణాన్ని కూడా నిలబెడుతుంది. భరణీ నక్షత్రం ఓ దానికి చాలామంది తెలియక భరణీ నక్షత్రానికి ముహూర్తాలు పెట్టేస్తుంటారు. అసలు పెట్టకూడదు. యమ నక్షత్రం. కృత్తిక అగ్ని నక్షత్రం తెలియక కృత్తికా నక్షత్రం అండి ఓహా తప్పది. రోహిణి అద్భుతమైన నక్షత్రం. అంటే అది చాలామంది ఏమనుకుంటారు, మొన్న ఇలాగే ఒక దాంట్లో రోహిణి నక్షత్రం మా భార్యదండి, ఆవిడతో నాకు గొడవలు అన్నాడు, దానికి సంబంధం లేదు అనుకుంటుంటారు. కాదు, రోహిణి నక్షత్రం ఇట్ సెల్ఫ్ ముహూర్తాలకు మంచిది. ఓకే. ఇట్లా మృగశిర మంచిది, ఆర్ద్ర ఒకదానికి ఇట్లా చెప్పారు కొన్ని. అలా మఖా నక్షత్రానికి చెప్పిన స్పెషల్గా ఏమిటి చెప్పారు అంటే, మీరు పితృకర్మలు చేసుకోవడానికి గొప్ప నక్షత్రంగా చెప్తారు మఖా నక్షత్రాన్ని. ఓకే. అందులో మాఘమాసంలో వచ్చేటువంటి మాఘ పౌర్ణమి అంటే మఖా నక్షత్రం మీద చంద్రుడు ఉంటాడు. చంద్రుడున్న రోజు మాఘ పౌర్ణమి అవుతుంది. ఆ రోజు మఖా నక్షత్రం ఉంటుంది. మాఘమాసంలో మఖా నక్షత్రం మీద చంద్రుడు ఉన్నాడు కాబట్టి మాఘ పౌర్ణమి అయింది. ఆ రోజు కనుక ఎవరైనా, చాలామంది ఇళ్లలో చూడండి, నేను అడుగుతుంటాను అప్పుడప్పుడు, వాళ్ళకి చాలా సమస్యలు, నేను ఎంత ప్రయత్నం చేసినా ఏమీ కావట్లేదు గురువుగారు, మాకేంటో ఏమీ ముందుకు సాగట్లేదు, ఏం చేసినా కలిసి రావట్లేదు, అది ఇది అన్నప్పుడు నేను ఒకటే మాట అడుగుతాను వాళ్ళని, అమ్మ మీరు మీ పితృదేవతలకి అంటే మీ పెద్దవాళ్ళకి పెడుతున్నారా అంటే, మా ఇంట్లో లేదు సార్ ఆనమైతే అంటారు. అంటే తెలియకుండా అంటారు. కానీ మనకి గరుడ పురాణంలో కానీ మనకి వేదాల్లో కానీ అన్నింటిలో చెప్పింది ఏమిటంటే, ప్రతి జీవి అంటే ప్రతి మానవుడు పెట్టాలి. నేను ఆకులమా ఇదా కాదు. యాన్సిస్టర్స్ మనకి యాన్సిస్టర్సే కదా, మనం ఎవరికి పెడుతున్నాం? ఇప్పుడు చూడండి, తండ్రికి తాతకి ముత్తాతలకి వాళ్ళని మనం గొప్పగా అనుకోవట్లేదా? వాళ్ళ నుంచే మనం వచ్చాం కదా. ఎవరి నుంచి అయితే మనం వచ్చామో వాళ్ళని నమస్కరించుకుంటున్నాం, వాళ్ళని తలుచుకుంటున్నాం. ఇది పెట్టడం అంటే ఏమీ లేదు. దీనికి ఆనవాయితీ ఉండడము ఉండకపోవడం అనేటువంటిది లేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా కూడా నేను మొన్న ఒక వాస్తుకు వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగా, చాలా ఇబ్బందులు పడుతున్నారండి అంటే, ఏమో మరి మీరు పెడుతున్నారా? ఎందుకంటే చాలా మట్టుకండి ఎన్నో పూజలు చేస్తుంటారు. ఎన్ని పూజలు చేసినా కొంతవరకు ఎందుకు ఫలిస్తుంటుంది అంటే, పితృదేవతలకి చేయకపోవడం వల్ల ఫలించవు చాలా విషయాలు. ఇది చాలామందికి తెలియదు. తెలియక అయ్యో మేము ఎన్ని పూజలు చేస్తున్నాం అన్ని పూజలు చేస్తున్నాం అనుకుంటారు. మనకు లలితా సహస్రనామాల్లో చాలా స్పష్టంగా అమ్మవారే ఒకవైపు దేవతా స్వరూప సంబంధించినటువంటి తీసుకునే దాంట్లాగా ఇంకోవైపు పితృదేవతా సంబంధించిన తీసుకునే విధంగా ఉంటుంది అని చెప్పబడింది లలితా సహస్రనామాల్లో. అంటే లలితా సహస్రనామాల్లో చెప్పబడింది అంటే మనం ఎంతవరకు పాటించాలని మనం అర్థం చేసుకోవాలి, అంతే కదా. కాబట్టి నేను ఇవాళ చెప్పబోయేది ఏంటంటే, ప్రేక్షకులందరికీ కూడా ఇది మాకు ఆనవాయితీ ఉంది, మాకు ఆనవాయితీ లేదు, మేము చేసుకోము అనేటువంటిది ఎక్కడో మధ్యలో మీకు తెలియకుండా బ్రేక్ అయినటువంటి విషయం. మధ్యలో ఎవరో కొన్ని తరాల క్రితం ఎక్కడో వాళ్ళకి తెలిసో తెలియకో లేకపోతే బద్ధకంతోనో వదిలేసినటువంటి తర్వాత తరాల వాళ్ళు లేదనుకొని ఫాలో అవుతున్నారు. కానీ శాస్త్రాల్లో ఎక్కడా కూడా కొంతమందే చేసుకోవాలని కానీ కొంతమంది చేసుకోకూడదని కానీ ఎక్కడా రాయబడలేదు, చెప్పబడలేదు. ఇది అందరికీ వర్తిస్తుంది, అందరూ చేసుకోవాల్సినటువంటి పితృకర్మ సంబంధించినటువంటిది. తెలియదండి, ఆ తేదీ తీసుకుంటే, ఇప్పుడు తాతగారో ఎవరో గతించి ఉంటారు కదా, వాళ్ళ తేదీని తీసుకుంటే, లేదా ఫాదరో మదరో సంథింగ్ వాళ్ళ పెద్దవాళ్ళు ఆ తేదీ తీసుకుంటే ఒక నక్షత్రం ఆ రోజు తిథి వస్తుంది. ఏ మాసంలో ఏ తిథి రోజు వాళ్ళు గతించారు తీసుకొని సేమ్ ప్రతి సంవత్సరం ఆ మాసం ఆ తిథి వచ్చినప్పుడు సంవత్సరికం చేయాలి. అసలు తెలియలేదండి, అసలు మాకు డేట్స్ కూడా గుర్తుకు లేవు అనుకున్నప్పుడు ఇలాంటి మాఘమాసం మాఘ పౌర్ణమి చేస్తే మరింత అద్భుతం. అంటే ఏంటి, తర్పణాలు వదలాలి. ముఖ్యంగా మాఘమాసంలో మాఘ పౌర్ణమిలో ఏంటంటే తర్పణాలు వదలాలి, పితృదేవతలకు చేసుకోవాలి. అది కూడా తెలియదు, మాఘమాసం ఎప్పుడు వస్తుందో నాకు ఐడియా లేదండి అంటే, అమావాస్య అందరికీ తెలిసింది. అమావాస్య రోజు శాస్త్రంలో చెప్పబడింది ఏమిటంటే, అమావాస్యకి ప్రత్యేకంగా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విషయాన్ని చెప్పారు శాస్త్రాల్లో. అమావాస్యకి ఏంటి, పౌర్ణమికి ఏంటి, విధికి ఏంటి, తిథికి ఏంటి, ఇలా చెప్పడం జరిగింది. ఆ రకంగా ప్రతి అమావాస్యకి లేదా సంక్రమణము అంటారు. అంటే ఏమిటంటే, సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారేటువంటి సమయాన్ని సంక్రమణం అంటారు, సూర్య సంక్రమణం అంటారు. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు ఒకటి, మనకి అమావాస్య తిథులు ఒకటి, ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో మాఘ పౌర్ణమి వచ్చినప్పుడు
లేదా ప్రతి నెల మఖా నక్షత్రం వస్తుంది. ప్రతి నెల కూడా మనకి పంచాంగంలో చూసుకుంటే తెలిసిపోతుంది, క్యాలెండర్స్లో ఉంటుంది. మనకి సరిగ్గా పుష్యమి, ఆశ్లేష, తర్వాత వచ్చేది మఖ, దాని తర్వాత పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి ఇలా వస్తూ ఉంటుంది. సో మఖా నక్షత్రం ఎప్పుడు వస్తుంది, ఆ రోజు ఉదయం మధ్యాహ్నం సమయం వరకు ఉందా లేదా చూసుకొని కనుక ఆ రోజు మనం మఖా నక్షత్రం రోజు పితృదేవతల కోసమని ఇవ్వవచ్చు. ఇలా కనుక చేస్తే ఏమవుతుందంటే, ఏదైతే చూడండి బాగా చదువుకుంటాడు కానీ చదువు వరకే బాగుంటుంది, తర్వాత చూస్తే ఏ వృత్తి ఉండదు, ఏ వ్యాపారం ఉండదు, తిరుగుతుంటే ఏమంటే నేను గోల్డ్ మెడలిస్ట్ అంటే ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం, చాలా చూస్తూ ఉంటాం. మరి ఏమైపోయింది ఆ గోల్డ్ మెడలిస్ట్? ఏమైపోయాడు ఆయన? ఎన్నో వ్యాపారాలు పెట్టండి, ఒకటి కలిసి రాలేదు. ఏమైపోయింది అంటే పితృదేవతల అనుగ్రహం లేదు. సో పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా పొందేటువంటి మాసం ఏదైతే ఉందో ఈ మాఘ పౌర్ణమి. సో ఇది చేసుకొని అందరూ తరించాలి, తరించి వాళ్ళ యొక్క జీవితాలని అద్భుతమైనటువంటి వేళకు తీసుకెళ్ళవచ్చు. ఈ పౌర్ణమి రోజు ఒక మంచి రోజు కాబట్టి చేసుకుంటే వాళ్ళ ఏదైతే కోల్పోయారో అది తిరిగి పొందే అవకాశం పొందవచ్చు. మెడిటేషన్లో పర్టికులర్గా ఉదయం పూట కానీ రాత్రి సమయంలో కానీ, రాత్రి పౌర్ణమి సమయంలో కనుక మీ పితరుల్ని తలుచుకుంటూ కనుక మెడిటేషన్ చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శ్రీమాత్రే నమః.